ఆటో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నారన్న నిందితులు జనగామ పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తెలిపారు. వారి వద్ద నుంచి 7,30,000 రూపాయల సొత్తు గల 2 బజాజ్ ఆటోలు అలాగే 2 బైకుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన జనగామ పోలీసులను డీసీపీ సీతారాం అభినందించారు. కొంచెం ఆటలు 2 బైకుల మధ్యలో ఉండండి సార్ మీరు. ఓకే సార్, ఓకే ఆగండి సార్, ఫోటో కాదు ఇది. దీంట్లో మొత్తం 4 పట్టుకున్నారు. ఈ 4 కూడా అందరూ హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్ళు. 2 రాయన్ నగర్ వాళ్ళు, ఒకతను వచ్చి లంగర్ హౌస్ దగ్గర, ఒకతను వచ్చి వట్టపల్లి దగ్గర, ఫాతిమా నగర్. అయితే ఈ 4 పేర్లలో ఒకటి సయ్యద్ ఇమ్రాన్, ఫిరోజ్ అలీ ఖాన్, అజరుద్దీన్ అండ్ మహమ్మద్ బాబర్. ఈ 4 యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్స్. ఆల్రెడీ ఇంతకుముందు జైలుకి పోయి వచ్చిన వీళ్ళకి చిలకలగూడలో అరెస్ట్ ఇంతకుముందు దొంగతనాలు చేసి జైలుకి పోయి రిమాండ్ నుంచి బయటకు వచ్చారు. వీళ్ళు ఏంటంటే మెయిన్గా బాగా తిరుగుకుంటూ తాగడానికి, తర్వాత గాంజాయి తీసుకోవడానికి, వీటన్నిటికీ తర్వాత జలసాల గురించి డబ్బులు కావాలంటే వీళ్ళంతా ఆటో డ్రైవర్లు. కానీ ఆటో నడపడం ద్వారా ఏమొస్తుంది, ఫస్ట్ జహీరాబాద్లో ఒకటి చేశారు దొంగతనం. జహీరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బీబీ నగర్ ఏరియాలో ఇంకొక ఇది చేశారు దొంగతనం, బైక్ మళ్ళీ. దాని తర్వాత 2 ఆటోలు మన దగ్గర దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 2 ఆటోలు 3 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.